హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం. ఇప్పుడు మనం పింగ్ పాంగ్ చైనీస్ వంటలు చేసుకుందాం. మరి ఇందులో టోఫు తోటి ఆరెంజ్ సాస్ తోటి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే టోఫులో ఉన్న గొప్పతనం ఏంటంటే మన వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ కావాలంటే వాళ్ళు ఇలా టోఫు తినొచ్చు. మరి టోఫు అంటే ఎలా తయారు చేస్తారు? సోయా మిల్క్, మనకు సోయా బీన్స్ ఉంటాయి కదా, వాటితోటి పాలులాగా తీసి వాటితోటి ఇలా టోఫు తయారు చేసుకుంటారు. సో మరి ఈ టోఫు మనకి మార్కెట్లో ఎన్నో రకరకాల టోఫులు దొరుకుతున్నాయి. సాఫ్ట్ టోఫు అంటారు, కొంచెం ఫోమ్ టోఫు అంటారు. అలాగే మన వాళ్ళందరి కోసం పన్నీర్ టోఫు అంటే పన్నీర్ లాగా అనిపించే ఈ టోఫు తయారు చేస్తున్నారు. తినడానికి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది, కాబట్టి మార్కెట్లో తెచ్చి చేసుకోవచ్చు. ముందుగా ఈ టోఫుని మనం కొంచెం బ్యాటర్ చేసి నూనెలో ఫ్రై చేసుకుందాం. మరి ఈరోజు న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఇందులో ఫ్రై చేసుకుందాం. మరి కొంచెం నూనె తీసేసుకొని మంచిగా ఈ నూనెలోనే ఫ్రై చేసుకుందాం. మరి దీంట్లో వైటమిన్ ఏ, డిఈ అలాగే ప్రకృతిలో ఉన్న ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. మరి ఇప్పుడు ఇందులో మనం బ్యాటర్ లాగా చేసుకొని దాంట్లో ఈ టోఫుని ముంచి ఫ్రై చేసుకుందాం. దానికోసం మైదా అలాగే కార్న్ స్టార్చ్ అంటే ఇలా తెల్లగా మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, ఇదేంటంటే కోటింగ్ మంచిగా అవుతుంది. మరి దీంట్లో చిటికెడంత ఉప్పు, అలాగే కావాలంటే ఇందులో కొంచెం అంత నువ్వులు కూడా వేసుకుందాం. ఎందుకంటే వేయించిన నువ్వులు లాస్ట్లో కూడా వేసుకున్నా ఇందులో కూడా మనం కొంచెం నువ్వులు వేసుకొని మనం కోటింగ్ చేసుకుందాం. ఇలా ఇవన్నీ కలిపేసి దీంట్లో నీళ్లు పోసి బ్యాటర్ తయారు చేసుకుందాం. అయితే ఇందులో కావాలంటే మీకు టేస్ట్ తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటివి వేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు మనం ఆరెంజ్ సాస్ వాడుతున్నాం కాబట్టి ఏం వేయట్లేదు, కొంచెం నీళ్లతోటే బ్యాటర్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకుందాం. అయితే ఇలా బ్యాటర్ చేసుకునేటప్పుడు ఎప్పుడన్నా కొంచెం చిక్కగా తయారు చేసుకొని తర్వాత మనకి తగ్గట్టు పలసగా చేసుకుంటే మనకి ఎంత నీళ్లు పడుతుందో మనకు అర్థమవుతుంది. అదే కనుక నీళ్ళు ఎక్కువైందంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ మన కార్న్ స్టార్చ్ అలాగే ఈ మైదా పిండి మళ్ళీ యాడ్ చేయాల్సి ఉంటుంది. అదే కనుక మనం ఫస్ట్లో కొంచెం నీళ్ళు తక్కువ వేసుకొని పిండి ఇలా కలుపుకుంటే మనకి ఫస్ట్ ఏంటంటే గడ్డలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది, అలాగే ఈజీగా బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇలా బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత ఇందులోనే పన్నీర్ ముక్కలు కూడా, అంటే ఈ టోఫు పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుందాం. కావాలంటే మీరు పన్నీర్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఎప్పుడన్నా చైనీస్ డిషెస్ చేసేటప్పుడు ఇలా టోఫుతో చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత నూనె వేడెక్కిన తర్వాత మరి వేడి నూనెలో ఈ టోఫు ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ టోఫుని మనం కావాలంటే చిల్లీ పన్నీరు ఎలా అంటే అలా చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు మనం జింజర్ ఆరెంజ్ జ్యూస్ టోఫు చేసుకున్నాం. ఇలా చక్కగా ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని సాస్ తయారు చేసుకుందాం. ఈ చైనీస్ వాళ్ళల్లో ఏంటి అంటే వాళ్ళు ఆరెంజ్ జ్యూసు ఇలాంటివి కూడా వేసి కర్రీలు చేసుకుంటారు, అంటే మనం గ్రేవీ ఎలా చేసుకుంటాం అలా. కాకపోతే ఇప్పుడు మనం చేసేది దీనిపైన కోటింగ్ కోసమే, తీగా కొంచెం కారంగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీ పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో. మరి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మరి దీంట్లో మనం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ నూనె కొంచెం వేసుకుందాం. దీనికోసం మళ్ళీ గ్రేవీ చేసుకోవాలంటే ఆరెంజ్ జ్యూస్ తోటి చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. అయితే ఇందులో ఆరెంజ్ జ్యూస్ ఉంది, మరి ఆరెంజ్ జ్యూస్ మనం తీసుకుందాం. మరి దీంట్లోనే సోయా సాసు, చిటికెడంత సోయా సాసు, అలాగే దీంట్లో వెనిగర్ కూడా, ఆల్రెడీ పుల్లగా ఉంది మళ్ళీ అంటే మరి కొంచెం వెనిగరు. మరి వెనిగర్ని కట్ చేయాలంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను, పంచదార వేసేస్తే మనకి వెనిగర్ కట్ అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి కొంచెం షుగరు,
మరి సాల్ట్ కూడా వేయాలి కదా, మరి సాల్ట్ కూడా ఇందులో వేసుకుందాం. కావాలంటే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. మరి ఇందులోనే చిల్లీ పేస్ట్. మనం ఈ చిల్లీ పేస్ట్ చేసుకోవడం చాలా ఈజీ. ఇంట్లోనే చేసుకోవాలనుకోండి, ఈ ఎండుమిరపకాయని వేడి నీళ్ళల్లో కానీ లేకపోతే వెనిగర్లో కొంచెం సేపు నానబెట్టి పేస్ట్ చేసుకుంటే మీకు పేస్ట్ రెడీ అయిపోతుంది. మరి అలాగే ఇందులో కొంచెం టమాటా కెచప్, ఈ స్లరీ ఇలా రెడీ అయిపోయిందనమాట. అయితే మరి ఇందులో ఉప్పు సరిపోతుందా అంటే మరి టేస్ట్ చేద్దాం. కొంచెం తక్కువ ఉండాలి, ఎందుకంటే ఇందులో ఉన్న ఈ ఆరెంజ్ జ్యూస్ అంతా మనం పెనంలో వేసి ఫ్రై చేసినప్పుడు చాలా మటుకు ఆవిరి అయిపోతుంది. మరి ఈ షోలో ఎన్నో రకాల పింగ్ పాంగ్ చైనీస్ వంటలు నేర్చుకోబోతున్నాం. అయితే ఇలా ఏదైతే బౌల్లో అన్నీ వేసుకొని చేసుకునే మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. నూనె వేడెక్కిపోయింది. మరి ఇందులో మనం వేడి నూనెలో అల్లంని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుందాం. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో నుంచి మంచి సువాసన బయటకు వస్తుంది. అలాగే ఇందులో ఆరెంజ్, అంటే మనం ఆరెంజ్ పొట్టు ఉంటుంది కదా, దాన్ని కొంచెం అంత గ్రేట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ సాస్ ఏదైతే కలిపి పెట్టేసుకున్నామో ఆ సాస్ ఇందులో వేసేసుకుందాం. వేసుకొని దీన్ని కొద్దిగా సేపు కుక్ అవనిద్దాం. అంటే ఇందులో ఉన్న ఆవిరి తగ్గితే మంచి ఆరెంజ్ జ్యూస్ కూడా కొంచెం కాన్సన్ట్రేటెడ్ అయ్యి టేస్ట్ మరింత పెరిగిపోతుంది. మరి ఇలా కొంచెం దీన్ని మరగనిద్దాం. ఇలా మరిగిన తర్వాత తోఫు కనుక మీరు చూస్తే ఎంతో సాఫ్ట్గా చక్కగా ఉంది. ఆ తోఫు ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ జ్యూస్ని కొంచెం ఇది పీల్ చేసుకుంటుంది, అలాగే మంచిగా కోట్ కూడా అవుతుంది. ఇలా కొంచెం కుక్ అవ్వగానే సాస్ చక్కగా చిక్కగా అయిపోయి దీని మీద చక్కగా కోట్ అవుతుంది. మరి దీంట్లో వేయించుకున్న సెజ్మీ సీడ్స్, అంటే వేయించిన నువ్వులు కనుక వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. మరి దీన్ని మనం చైనీస్ ఫ్రైడ్ రైస్ కానీ ఒట్టి వైట్ రైస్ మీద కానీ తింటే చాలా బాగుంటుంది. మరి చూడండి ఎంత సాస్, ఎంత చిక్కగా, ఎంతో బాగుంది. మరీ ఎక్కువ సాస్ అక్కర్లేదు, కొంచెం వేసుకుంటే. ఇదే కనుక మనం చైనీస్ ఫ్రైడ్ రైస్తో తింటే ఇంకా బాగుంటుంది. అలాగే కావాలంటే దీంట్లో ఉల్లి పరకలు లేకపోతే ఇలా కొత్తిమీర లేత కొమ్మల్ని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా ఉందో నేను టేస్ట్ చేసేస్తాను. ఉట్టి అన్నంతో కూడా భలేగా ఉంది, సూపర్. ఏంటంటే ఆరెంజ్ జ్యూస్లో పులుపు ఉంటుంది, కొంచెం తీపి ఉంటుంది, ఆ మంచి కాంబినేషన్. అదే కాకుండా ఈ నువ్వులు కూడా ఉన్నాయి కదా, దీంతో కూడా మంచి టేస్ట్ వస్తుంది. మరి మీరు కూడా చేయండి, మన పింగ్ పాంగ్ చైనీస్ వంటలు ఎంజాయ్ చేయండి. మా బాబు అయితే నానా నేను ఫోర్క్తో తిన్ను, నాకు చాప్ స్టిక్స్ కావాలని తింటాడు. సో మరి మీరు కూడా చాప్ స్టిక్తో తిని ట్రై చేయండి. పొట్టి ఇదే కాదు, అన్నం కూడా తినొచ్చు. సూపర్ అంటే సూపరు. ఆరెంజ్ జింజర్ తోఫు తయారు చేయ విధానం: ఒక బౌల్లో కార్న్ఫ్లవర్, మైదా పిండి, ఉప్పు, అలాగే వేయించుకున్న కొన్ని నువ్వులు, తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. దీంట్లో తోఫు ముక్కలు వేసి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఆరెంజ్ జ్యూస్, సోయా సాస్, వెనిగర్, పంచదార, ఉప్పు, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో కెచప్ వేసి కలిపి పెట్టుకోవాలి. మరో పాన్ లో కొంచెం నూనె వేడి చేసి అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఆరెంజ్ తొక్క తురుము వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమం వేసి ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా మరగనివ్వాలి. ఇందులో ముందుగా వేయించుకున్న తోఫు ముక్కలు వేసి మరో 2-3 నిమిషాలు ఉడికించి చివరిగా నువ్వులు వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్టిపండు కొంచెం నల్లగా వచ్చిందంటే పిల్లలు తినడం లేదు. పండగ వచ్చిందంటే పండిన అట్టిపండ్లు మరీ ఎతికి పంచామృతం చేసి పెట్టేవాళ్ళు. మరి ఆ పంచామృతం పండగలు పబ్బాలకే కాకుండా మన ఇళ్లల్లో కూడా మనం అప్పుడప్పుడు చేసుకోవచ్చు. కానీ తినరు కదా పిల్లలు. మరి ఆ పంచామృతంతో ఎప్పుడైనా కానీ మీరు రొట్టెలు చేసుకుంటే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో. మరి మన ఈ భలే బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు ఈ పంచామృతంతో రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పంచామృతం తయారు చేసుకుందాం. ఇలా పండిపోయిన అరటిపళ్ళని చక్కగా పిసికేసి మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. ఏంటి ఇప్పుడే కాదు, అరటిపళ్ళతో మీకు దోశ కూడా చేసి చూపించాను కదా, తిన్న వాళ్ళందరూ చాలా బాగుందని మరి నాకు ఉత్తరం రాశారు. మరి ఇది కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి దీంట్లో పంచదార, బెల్లం అవన్నీ వేయడం కంటే తేనె వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే తేనెలో
ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయంటారు. మరి ఇందులో తేనె కూడా మనం చక్కగా పోసుకుందాం. వేసుకొని మరి పంచామృతంలో ఇంకా మూడేంటి, మరి కొన్ని పాలు, అలాగే పాలు పోసిన తర్వాత దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకుందాం. ఇంకొకటి కొంచెం నెయ్యి. ఇలా నెయ్యి కూడా మనం వేసుకొని తింటే భలేగా ఉంటుంది. మరి ఇవన్నీ చక్కగా మనం కలిపేసుకొని పంచామృతంలా తయారు చేసేసుకొని, ఇది రొట్టె చేస్తున్నాం కాబట్టి మనం ఇందులో ఏ పిండి, మనం గోధుమ పిండి తీసుకొని మనం ఇందులో వేసేసుకుందాం. ముందుగా ఇవన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత ఇందులో గోధుమ పిండి వేసేసి, గోధుమ పిండితో పాటు దీంట్లో చిటికెడంత సోడా కూడా వేసుకుంటే బాగుంటుంది. అది కొంచెం అన్ని చోట్ల పడేలా వేసుకొని స్పూన్లు పక్కన పెట్టి చేత్తో చేసుకుంటే బాగుంటుందేమో కదా. ఇలా అనేసి ఈ పిండి కలుపుతూ దీంట్లో కొంచెం అంత గసగసాలు వేస్తే రొట్టెలో భలేగా ఉంటుందండి. ఇలా కొన్ని గసగసాలు కూడా వేయండి. అలాగే కొంచెం తీయగా ఉన్నప్పుడు కొంచెం అంత యాలకుల పొడి పడితే ఎంత బాగుంటుంది. మరి ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు కావాలంటే నీళ్లు వేసుకోవచ్చు, కానీ నీళ్ళు ఎందుకు పోస్తామండి, కావాలంటే ఇంకో అరటిపండు మెత్త తీసి పిసికి వేసేసుకుందాం. నాకు తెలిసి సరిపోతుంది. పిండి మనం ముద్దలా కలుపుకొని పిండి కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత ఒక 5-6 నిమిషాలు కాదు, ఇంకో 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుంటే మన రొట్టె సాఫ్ట్గా వస్తుంది. చాలామంది అడుగుతుంటారు, ఏంటి నా రొట్టె సాఫ్ట్గా రావట్లేదు అని. కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని ఇంకొకటి మరొకటి అండు, ఇది పెనం ఎప్పుడైనా కానీ వేడిగా ఉంటేనే మన రొట్టెలు సాఫ్ట్గా వస్తాయి. మరి పెనం ఎక్కువగా వేడి లేకుండా మనం చేసామనుకోండి, తక్కువ వేడి తాకి గట్టిగా అట్టల్లా తయారవుతాయి. ఇందులో మాత్రం అట్టిపండు వేసాం, పంచామృతంలా వేసాం కాబట్టి ఎలా చేసుకున్నా సాఫ్ట్గానే ఉంటాయి. మరి ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పెద్దగా చేసుకుంటే, మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా చేసుకోవాలి ఈ రొట్టెని, అప్పుడే బాగుంటుంది. కాబట్టి కొంచెం పెద్దగా చేసుకొని మరి తర్వాత మనం రొట్టెని ఒత్తుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఈ పంచామృతం రొట్టె మరీ సన్నగా చేసుకోవద్దని చెప్పాను కదా, కొంచెం లావుగానే చేసుకుంటే బాగుంటుంది. షేప్ ఎలా వస్తుందా అని కంగారు పడక్కర్లేదు. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఎటువంటిదైనా కానీ రొట్టెలు అన్నీ రౌండ్గా రావడం మొదలు పెట్టేస్తాయి. మరి పెనం ఇంకా వేడెక్కలేదు, అయితే ఒకేసారి ఒక్కటి తర్వాత ఒత్తుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్గానే పిండి రెడీగా చేసుకొని కొన్ని ఒత్తేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు చాలా చేసేసుకోవచ్చు. మరి పెనం కూడా వేడెక్కిపోయింది. ముందుగానే చేసి పెట్టుకున్న మన రొట్టెల్ని పెనం మీద వేసుకుందాం. ఇట్లాంటి రొట్టెలు కాదండి, ఇవి పంచామృతం కలిసిన రొట్టెలు, ఆరోగ్యానికి కూడా మంచిది. కొంచెం చక్కగా కాలనివ్వండి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకుందాం. తర్వాత దీంట్లో నూనె ఎందుకండి, పంచామృతంలో నెయ్యి ఆల్రెడీ ఉంది, మళ్ళీ దానికి కాలుష్యం చేయడం ఎందుకు. దాని మీదే మరింత కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి అంటే పడి చస్తాను కదా మరి నేను. సో మరి ఇది కూడా చక్కగా ఒక సైడు, ఇంకో సైడు కూడా, ఇంకో వైపు కూడా కొంచెం కుక్ చేసిన తర్వాత మరి ఈ నెయ్యి వేసిన వైపు కూడా తిప్పితే చక్కగా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా సాఫ్ట్గా, ఎంత మధురంగా వస్తున్నాయో మన ఈ రొట్టెలు. మరి ఇటు పక్కన కూడా కొంచెం కుక్ చేసుకున్న తర్వాత మరి మరో పక్కకి తిప్పేసి మన రొట్టెలు కాల్చేసుకుందాం. ఇలా కనుక మనం కొన్ని చేసి పెట్టుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది. అరటి పండు ఎప్పుడు పండుతుందా, ఎప్పుడు నల్లపడుతుందా, మన ఇంట్లో ఇలా రొట్టెలు ఎప్పుడు చేస్తారా అని పిల్లలు ఎదురు చూడాల్సిందే. మరి రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న వాటిని ఒక పింగాణి కంచంలో తీసి పెట్టేసుకుంటాను. చూడండి ఎంత మధురంగా, ఎంత లేతగా చక్కగా ఉన్నాయో ఈ రొట్టెలు. మరి ఈ రొట్టెల్ని ఇలా కొంచెం ఆవకాయ వేసుకోవచ్చు, లేదు అంటే చిన్నపిల్లలు తినేలా కొంచెం పాలల్లో పంచదార కలిపి, లేకపోతే పాలల్లో బెల్లం కలిపి కూడా ఇవి ముంచుకొని తినచ్చు. ఏది లేకపోయినా ఎంత బహుబ్రహ్మాండంగా ఉంటుందంటే పొద్దున్నే ఇవి చేసుకొని ఇలాగే ఒట్టిగా తినేసిన అద్భుతంగా ఉంటుంది. మంచి అరటిపళ్ళ సువాసన. ఇంకేం కావాలి మన దగ్గర? ఎటువంటి అరటిపండ్లు పండిపోయినా, ఎక్కువగా నల్ల మచ్చలు వచ్చినా ఏం భయపడక్కర్లేదు. పండగలు ఈ సమయాల్లో మనం ఎప్పుడు అరటిపండు తెచ్చి పెట్టుకుంటాం కదా. మీరు ఇలా పంచామృతం రొట్టెలు చేసుకోండి, అందరికీ పంచండి, మీరు కూడా తినండి.
చక్కగా ఎంజాయ్ చేయండి. మరి ఎలా ఉంది అంటే సూపర్ అంటే సూపరు. పంచామృతం రొట్టె తయారు చేయు విధానం: ఒక మిక్సీ బౌల్లో మగ్గిపోయిన అరటిపళ్ళని గుజ్జు తీసుకొని దాంట్లో తేనె, పాలు, పెరుగు, నెయ్యి వేసి కలిపి గోధుమ పిండి, సోడా, గసగసాలు, యాలకుల పొడి వేసి చపాతీ పిండిలా ముద్ద కలిపి పెట్టుకోవాలి. ఈ పిండిని చపాతీలాగే రోల్ చేసుకుని నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకుని వేడి వేడిగా వడ్డించుకుంటే చాలా బహుబ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడప్పుడు మనకి ముద్దపప్పు తినాలనిపిస్తుంది. అంటే చాలా లైట్గా, ఎక్కువగా కాకుండా కడుపుకు హాయిగా తినాలనిపిస్తుంది. కాకపోతే ముద్దపప్పుతో పాటు మనకి ఏమి ఇష్టం? చామగడ్డ పులుసు, లేకపోతే కోడిగుడ్డు పులుసు, ఇలాంటివి చేసుకుంటే కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది. అయితే మనకి చామగడ్డ పులుసు లేకపోతే కోడిగుడ్డు పులుసు అంత హెవీగా తినాలని లేకపోతే చాలా సింపుల్గా కొంచెం పుల్లటి చట్నీ కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి ముద్దపప్పు అన్నం తినేటప్పుడు ఒక సింపుల్ మామిడికాయ కొబ్బరి చట్నీ. మామిడికాయ అయితే ఇప్పుడు ప్రతి సీజన్లో దొరుకుతుంది. మీరు సమ్మర్లోనే కాదు, వింటర్లో అయినా కానీ మనకి మార్కెట్లో పచ్చి మామిడికాయలు దొరుకుతున్నాయి. సో ఎప్పుడన్నా చేసుకోవచ్చు. సో మరి చేసుకోవడం కోసం కొంచెం నూనె వేసుకుందాం. మరి ముద్దపప్పులో మనం ఏం నూనె అవి వేసుకోం కదా. అయితే దీంట్లో కావాలంటే మీరు నెయ్యి వేసుకొని చేసుకుంటే కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది ముద్దపప్పుతోటి. నేనైతే నూనె వాడుతున్నాను. దీంట్లో కొంచెం వెల్లుల్లి, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు విరక్కొట్టి వేసుకోండి. ఎందుకంటే ఫుల్గా ఉంటే నూనెలో చిటపటలాడి మన మీద నూనె పడే అవకాశం ఉంటుంది. అలా అయినప్పుడు దీంతో పాటు మనం పచ్చి మామిడికాయ ముక్కలు, కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే చాలా బాగుంటుంది. ఆ మామిడికాయ ముక్కలు, అలాగే పచ్చి కొబ్బరి. అయితే ముందుగా ఈ మిరపకాయలు, వెల్లుల్లి కొంచెం కుక్ అవనిద్దాం. మామిడికాయలతో పాటు కొబ్బరి అంత కుక్ అవ్వకపోయినా మన చట్నీలో బాగుంటుంది కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత వేసుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనం కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. కావాలంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. మరి దీంతోపాటు కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి ఏంటి ఆ ముద్దపప్పు అన్నం తింటుంటే ఆ నెయ్యి, కొంచెం మామిడికాయ పులుపు, కొంచెం కొబ్బరి, ఆ కొత్తిమీర కూడా తగులుతుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవచ్చు. కావాలంటే మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇంకొక 2 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఇంత కూడా చేయక్కర్లేదు, ముందే తీసేసి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మంచిగా కొంచెం బరకగా చట్నీ చేసుకొని తిన్నాం. మామిడికాయ, పచ్చి మామిడికాయ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. కావాలంటే దీనిపైన కొంచెం తాలింపు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ముద్దపప్పు అన్నంలో కొంచెం ఏదో ఒడియాలు అవి కరకరలాడమే కాదు, చట్నీ రూపంలో కూడా కొంచెం కరకరలాడితే బాగానే ఉంటుంది. సో తాలింపు సూపర్. మరి ఇప్పుడు మన చట్నీ రెడీ అయిపోయింది. చెప్పాను కదా, కావాలంటే ఇది నెయ్యితో కూడా చేసుకోండి. కానీ ఏదన్నా లైట్ పొంగల్తో కానీ ముద్దపప్పు అన్నంతో కానీ ఏదన్నా ఘాటుగా అలా లేని వాటితోటి ఈ చట్నీ చాలా బాగుంటుంది. మనకి చట్నీ అనేది ఎందుకు తింటాం? అది మైల్డ్ ఫుడ్స్కి అయితే కొంచెం పులుపు, కొంచెం తీపి, ఘాటు అవన్నీ తాకడం కోసం. మరి పర్ఫెక్ట్ ముద్దపప్పు చట్నీ అంటే ఇదే. మరి సూపర్ అంటే సూపర్. ఎప్పుడు ముద్దపప్పుతోటి ఏదో పులుసు కాదు, ఇలాంటి చట్నీలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మరి ముద్దపప్పులో ఏదో పులుసు చేసుకోవడం కాదు, ఇలా చకచకా చట్నీలు కూడా చేసుకోవచ్చు. మరి మీ దగ్గర కూడా ఏదైనా అద్భుతమైన చట్నీ, అది దేంతో తినాలి, వెరైటీ డిఫరెంట్గా ఉంటే మాకు రాసి పంపించండి. మీ రెసిపీ అందరి తెలుగు వాళ్ళతో మనం షేర్ చేసుకుందాం. అందరి ఇళ్లలో వారేవా అని ఎంజాయ్ చేద్దాం. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత
రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.